హైదరాబాద్ మూసీ వైపు కూడా హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా ఇప్పటికే ఫోకస్ను పెట్టింది. ఇప్పటికే 1350 మందికి హైడ్రా అధికారులు నోటీసులను జారీ చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లను మార్క్ చేశారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. మూసీ ఆక్రమణల వివరాలను సేకరణను ఇప్పటికే రెవెన్యూ హైడ్రా అధికారులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రజలను ఒప్పించి ఇళ్లు ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. శని ఆదివారాల్లో మూసీ ఆక్రమణలు కూల్చివేయనున్నారు. గోల్నాకా, చాదర్ఘాట్, ముసార్బాగ్ ఏరియాలో నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి హైదరాబాద్లోని ఆపరేషన్ హైడ్రా అయితే కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండే నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే చాలా మటుకు అంటే సుమారు 200 పైచిలకు ఏదైతే బిల్డింగ్స్ అన్నింటిని కూడా నేలమట్టం చేశారు. అలాగే మరొక పక్క రేకుల షెడ్లు అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన రేకుల షెడ్లు కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఇప్పుడు మరో ఒక అడుగు ముందుకేస్తూ కూడా ఇప్పుడు మూసీ నది అంటే జలాశయాల్లో చాలా ముఖ్యమైన మూసీ నదికి సంబంధించి ఆ చుట్టుపక్కల మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి చాలామంది ఇప్పటికే గత దశాబ్దాల నుంచి కూడా అక్కడ మూసీ నది ఆక్రమించి అక్కడైతే ఇళ్ల నిర్మాణాలు చేసి అక్కడైతే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత ఇప్పుడు మూసీ నదికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు గోల్కాక, చాదర్ఘాట్, మూసారాంబాగ్ ఇలా పలు ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలోకి సంబంధించి సుమారు 1350 ఇళ్లని కూల్చివేయడానికి కూడా హైడ్రా రంగం అయితే సిద్ధం చేసింది. ఇప్పుడు వీటి అన్నిటికంటే 1350కి సంబంధించిన ఇళ్లకి ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. వచ్చే శని ఆదివారాల్లోని 2 రోజుల పాటు రేయింబగళ్ళు అంటే పగలు రాత్రులతో కలిపి మరొక కొద్ది మంది హైడ్రా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటూ కూడా ఇప్పుడు ఈ 2 రోజుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ కూడా ప్రస్తుతం నేలమట్టం చేయనున్నారు. అలాగే మరొక పక్క దశాబ్ద కాలం నుంచి కూడా అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ఈ నివాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయిస్తూ కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అక్కడి నుంచి వాళ్ళని తరలించి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పించేలాగా ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటికీ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న నివాసితులను ఒప్పించి అక్కడ ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని జనంకి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నారు. ఈరోజు ఉదయం కొన్ని చోట్ల ఏదైతే ఆ కొట్లాట లాంటివి అయితే జరిగినాయి. ముఖ్యంగా అధికారులను అడ్డుకొనడం జరిగింది. అలాగే తమ ఇల్లులు ఇక్కడ కూల్చివేయడానికి వీలు లేదంటూ కూడా కొద్దిగా వాళ్ళతో వాగ్వాదం దిగడం కూడా జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోని హైడ్రా మాత్రం ఈ శని ఆదివారంలోని ఖచ్చితంగా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఈ మూసీ నది చుట్టూ ఉన్న ఆ పరివాహక ప్రాంతాల్లోనే నిర్మించిన ఇళ్లన్నీ కూడా నేలమట్టం చేసే తీరుతామంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఈ జనాలందరికీ కూడా న్యాయం జరిగేలా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఉన్న నిర్మాణాలను మాత్రం ఖచ్చితంగా హైడ్రా కూల్చివేస్తుందంటూ కూడా ఇదివరకే కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా చాలా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న చాలా మటుకి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా చాలా మధ్యతరగతి కుటుంబస్తులు కొనుక్కున్న ఇల్లులు కాబట్టి వాళ్ళు ఎంతో ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఖాళీ చేయించిన ప్రతి ఒక్క జనానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ అయితే ఇస్తుంది. కానీ అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళు అక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ హైడ్రా అధికారులు వచ్చి అక్కడ నేలమట్టం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చావు చూస్తారంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే శని ఆదివారంలోనే హైడ్రా మటుకు మరికొంత సిబ్బందిని యాడ్ చేసుకుంటూ కూడా హైడ్రా అయితే ఖచ్చితంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూడా నేలమట్టం చేయడానికి అయితే ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మరొక పక్క ఇప్పటికీ ఏదైతే చాలా చోట్ల హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలు కూడా చాలా మంది సామాన్య ప్రజలు ఉన్న ఇళ్లలో కూల్చివేయడంతో కూడా ప్రజలు కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా బ్యాంక్ లోన్స్ తీసుకొని ఆ ఇల్లులు అయితే నిర్మించుకున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఇల్లు దక్కక అలాగే మరొక పక్క బ్యాంకు లోను కూడా అలాగే ఉండిపోవడంతో ఇప్పుడు వాళ్ళు ఎలా కట్టాలనే ఆలోచనలో అయితే పడ్డారు. ముఖ్యంగా మొదట ఏదైతే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఈ సామాన్య ప్రజల గురించి ముందుగానే ఆలోచించి వాళ్ళకి సంబంధించిన తగిన చర్యలు తీసుకుని అప్పుడు కూల్చివేస్తుంటే ఇంకా బాగుంటుందంటూ కూడా కొంతమంది ప్రజలైతే చెప్తున్నారు. కానీ హైడ్రా మటుకు మాత్రం ముఖ్యంగా హైదరాబాద్లో పార్కులు అలాగే నదులు, చెరువులను కాపాడేందుకే హైడ్రా అనే సంస్థను అయితే ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా రూపొందించిన తర్వాత ఈ ఎఫ్టీఎల్
బఫర్ జోన్లోని ఏ బడాబాబుల ఇళ్ళలు ఉన్నా సరే, రాజకీయవేత్తల ఇళ్ళలు ఉన్నా, సినీ ప్రముఖుల ఇళ్ళలు ఉన్నా సరే వాటన్నిటిని పట్టించుకోకుండా హైడ్రా మాత్రం ముందుకు కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో మనం చూసాం నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. అప్పటి నుంచి కూడా హైడ్రా అధికారులు ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. ఇప్పుడు మరొకసారి హైడ్రాకి ప్రభుత్వం కూడా ఇంకా స్వేచ్ఛనిచ్చింది. అలాగే మరొక పక్క హైడ్రాకు కొన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేస్తుంది. అలాగే మరికొంతమంది సిబ్బందిని కూడా హైడ్రాలో కూడా చేర్చేందుకు కూడా కొన్ని ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఈ శని ఆదివారంలో మాత్రం చాలా పెద్ద ఘట్టమే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే 1350కి సంబంధించిన ఇళ్లను అయితే నేలమట్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ శని ఆదివారంలోనూ అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యల కింద హైడ్రా అధికారులు చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే ఆ పోలీస్ డిపార్ట్మెంట్తో కలుపు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు హైడ్రా అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఆ 2 రోజుల పాటు అంటే పొద్దున్న రాత్రులు కూడా ఖచ్చితంగా